హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. మరి ఈరోజు శుక్రవారం ఆరాధనకు కూడి వచ్చినటువంటి దేవుని సేవకులు సోండ రాజు గారికి, అదేవిధంగా చక్కటి మ్యూజిషియన్ అందించినటువంటి సహోదరులు స్టీఫెన్ గారికి, రాము గారికి, మరి తమ్ముడు సురేష్. మరి నిజంగా చెప్పాలంటే ఇజ్రాయేలులో చాలా మనం ఆశీర్వదింపబడిన వారు. ఎందుకనగా నూతనంగా వచ్చిన వారు, మరి కొత్త వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక తలాంతు కలిగినటువంటి బిడ్డలు వస్తున్నారు. హల్లెలూయా. మరి మన బేతేల్ సంఘంలో కూడా మరి తమ్ముడు సురేష్ మంచి కీబోర్డిస్ట్గా మన సంఘములో మరి ఎంతో అద్భుతంగా ఎదగాలని రాముతోటి, మాతోటి, స్టీవెన్ తోటి చక్కగా ఉండాలని ఆ తమ్ముడికి ప్రేరేపిస్తూ మరి ప్రత్యేక వందనములు ఆ తమ్ముడికి తెలియజేస్తూ మరి కూడా వచ్చినటువంటి పెద్దలకి, అదేవిధంగా సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. మరి గడిచిన సంవత్సర కాలంలో మరి చక్కటి యానివర్సరీలో చక్కగా అద్భుతంగా జరిగింది. ఎందుకనగా 2 మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి ఇండియా నుంచి వచ్చినటువంటి సేవకులు మీ అందరికీ కూడా ప్రత్యేకటువంటి వందనములు తెలియజేశారని పేరున ప్రతి ఒక్కొక్కరికి చెప్పమని చెప్పి ఉన్నారు. ఎందుకనగా మన యానివర్సరీ పెట్టుకున్న తర్వాత మన ఇండియా దేశంలో ఒక 3 రోజులు తుఫాను రావడం, ఆ తర్వాత బస్సులు ఏంటి, ట్రైన్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా పొద్దు జరగడం, మళ్ళీ ఇజ్రాయెల్లో ఆయన టూర్కి వస్తానా అని తమ్ముడు ఎలాగా అన్నప్పుడు పాస్టర్ గారు, నేను, అదేవిధంగా కమిటీ పెద్దలు, అదేవిధంగా స్త్రీ సమాజం వారందరూ కూడా చాలా అంటే చాలా కన్నీటి ప్రార్థన చేశారు. మీ ప్రార్థనలందరూ కూడా దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చి మరి చక్కటి రీతిలో మరి అద్భుతంగా ఆయన రావడం, మన యానివర్సరీ కూడా చక్కగా జరగడం మరి చాలా అద్భుతంగా జరిగింది. తమ్ముడు నేను ఇజ్రాయెల్ దేశం వచ్చి చక్కగా మళ్ళీ నేను తిరిగి ఇండియా దేశానికి వెళ్ళాను. మన సంఘస్థులందరికీ కూడా పేరున చెప్పనని వందనములు తెలియజేశానని చెప్పమని చెప్పి ఉన్నారు. మరి ఒకసారి వస్తే ఆయన ఒక బైబిల్ స్టడీగా మన సంఘములు పెట్టుకోవటానికి ఆయన అడుగుతున్నారు. చూద్దాము ఆయన వచ్చిన తర్వాత. అయితే మన సంఘములు ప్రార్థన చేసింది ఏది కూడా వ్యర్థము కాలేదు. హల్లెలూయా. చేసిన ప్రార్థన ప్రతిదీ కూడా దేవుడు మనకు ఆలకిస్తాడు. అదేవిధంగా మరి పాత కమిటీ వారందరికీ కూడా నేను ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన సంవత్సర కాలం అంతా వారి బిడ్డలు మరి ఎంతో అద్భుతంగా మరి ఈ సంఘాన్ని కాచి కాపాడి భద్రంగా మరి నడిపిస్తూ, అదేవిధంగా మరి నూతన కమిటీకి, నూతన బిడ్డలకి, యవనస్తులకి మరి ఆహ్వానం పలుకుతూ మరి వారికి కూడా నేను ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యములోనికి వెళదాం. దయగల మా తండ్రి, ప్రేమగల మహారాజా, పరిశుద్ధుల నీ పరిశుద్ధ నామముకు లెక్కలేని వందనములు, స్తోత్రములు నా తండ్రి ప్రభువా. గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను తండ్రి ప్రభువా నీ రెక్కల నీళ్ళు భద్రపరిచిన తండ్రి ప్రభువా. నా నీదిగో నా తండ్రి ప్రభువా, మా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడుతున్నట్టు నీకు కొట్టలేని వందనాలు, స్తోత్రములు నా తండ్రి ప్రభువా. ఇదిగో నా తండ్రి ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు, ఇచ్చిన సేవకులు బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను అల్పుడును, దీనుడును, ఎందుకు పనికి రానటువంటి నన్ను నా తండ్రి ప్రభువా నేను మాట్లాడుతుండగా నా తండ్రి ప్రభువా మీరే మాట్లాడమని సహాయం చేయమని త్వరలో నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం మరొకసారి చదువుకుందామా? చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల ధరించుకుని అలంకరించుకుని దేవుడు ఎదిరించి అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు చేతి క్రింద ఉండుడి.
యవనస్తులైనటువంటి నూతనంగా ఏర్పరిచినటువంటి కమిటీ వారికి మరి ఈరోజు వారిని దేవుడు వారిని మరి ఎన్నుకోవటము జరిగింది బేతేలు సంఘములో. నేను చెప్పబోయేది ఏంటంటే, చిన్నపిల్లలారా, మీరందరూ కూడా మీరు చిన్నవారు కాదు, పెద్దవారు అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా చిన్న బిడ్డలమే. హల్లెలూయా. చక్కగా ఈరోజు స్త్రీ సమాజం వారు పాట పాడమంటే మేము కూడా యవనస్తులం అన్నారు. చాలా సంతోషం. ఆ విధంగా మనమందరం కూడా యవనస్తులమే. దేవుల్లో ఉన్న మనమందరం కూడా యవనస్తులమే. ఎప్పుడు కూడా నేర్చుకునేవారమే. దేవుళ్ళ సన్నిధిలో ప్రతి విషయంలోనూ అంచెలంచెలుగా మనం ఎదిగి అంచెలంచెగా మనం తెలుసుకునే విధంగానే ఎదిగే బిడ్డలుగా మనం ఉండాలి. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, నూతనంగా ఏర్పరుచినటువంటి ఈ బిడ్డలకి జ్ఞానం ఇచ్చినట్టు, దేవుని సన్నిధిలో ఎదిగేటట్లు పెద్దలకు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పెద్దలకే కాదు, బయట సంఘంలో ఉన్నటువంటి వారికి ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏంటి, రూమెట్స్లో ఉన్నటువంటి ప్రక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనము ఏ విధంగా ఒక మాదిరిగా ఉండాలి, పెద్దల్ని గౌరవించే విధంగా ఉండాలి, పెద్దల్ని ఆశీర్వదించేవారుగా మనం ఉండాలి. మనము దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో అడిగినది ప్రతిఫలం కూడా మనం పొందుతామని నమ్ముతాం. ఆ విధంగానే చిన్నపిల్లలంగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము అడుగుతున్నది ఏమిటంటే, పెద్దలకు లోబడి ఉండాలి. పెద్దల మాటకు మనము ఏది కూడా ప్రతిదీ కూడా చిన్న విషయం ఏంటి, పెద్ద విషయం ఏంటి, వారికి లోబడే విధంగా మనం ఉండాలి. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఈ 5వ అధ్యాయములో 5వ వచనంలో ఉన్నది ఏంటంటే, చిన్న పిల్లలు లోబడి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం లోబడి, పెద్దలుగా ఉన్నటువంటి సేవకులు కానీ, అదేవిధంగా కానీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ మనం లోబడినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనం ఉండేవా బిడ్డలుగా ఉంటాం. మరి పేతురు గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఆయన ఎందుకు పనికిరానటువంటి జాలరు, అటువంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. జాలరుగా కాదు, నువ్వు నా స్నేహితుడిగా నేను ఎంచుకుంటానన్నాడు దేవుడు. ఆ మాదిరిగా ఎన్నుకున్నాడు. యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన మొదటగా పెంతెకొస్తు దినాన్ని ఒక మాదిరిగా ఆయన పరిశుద్ధాత్మ నిండుకున్న తర్వాత మనకందరికీ తెలుసు, ఆయన మొదటిగా నిలబడి ఆయన వాక్యం మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడుతున్నది ఎవరు? ఆయన తోటి సహోదరులైనటువంటి వారితోటి మాట్లాడుతూ ఏమని మాట్లాడారు? తండ్రులారా, సహోదరులారా అని పిలిచాడు. ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా పిలిచాడు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మనం ఎదుటి వారిని ప్రేమించే ముందు వారు కూడా మనకి అదే అదే ఇస్తారు. మనము కూడా ఒక మాదిరి చూపించాలి. పెద్దవారిని మన తండ్రులారా, ఒక సహోదరులారా అని పిలిచినప్పుడు ఎంత ఎంత హృదయాలు నిండిపోతాయో మనం పరిశీలన చేసుకోవాలి. అదే మాదిరిగా పేతురు కూడా ఒక మాదిరి చూపించాడు. పెంతెకొస్తు దినాన్ని ఆయన చేసిన ప్రసంగానికి మరి 3000 మంది ఏ విధంగా మాదిరి చూపించారు. ఆ విధంగా పిల్లలైనటువంటి మనము కూడా ఒక మాదిరిగా ఎదగాలి. అదేవిధంగా 5వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, మొదటి వచనం, తోటి పెద్దను సాక్షిని నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను, బలము చేత కాక ఇష్టపూర్వకంగాను కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారము చేయుచు దానిని కాయుడి. అప్పగింపబడిన వారిపైన ఉండక ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు పొందుదురు. చూడండి, మన ప్రధాన కాపరి ఎవరంటే మన దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య.
ఆయన ఒక కాపరి. మనమందరము కూడా ఒక సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా ఒక చిన్న పిల్లల లాంటి, ఒక గొర్రెల లాంటి వారు. మనమందరము కూడా మన కాపరికి ఒక మాదిరిగా ఏ విధంగా ఉన్నామో మనమందరికీ కూడా ఒక ప్రధాన కాపరి ఉన్నాడు. ఆ ప్రధాన కాపరికి మనం ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా ఉండాలి, అపోస్తలుడైనటువంటి పేతురు ఒక మాదిరిగా చెప్పొస్తున్నాడు. ఏంటంటే, సహోదరులారా, తండ్రులారా, మీతో ఉన్నటువంటి నేను కూడా పెద్దల్లో నేను ఒకటి వాడని అని ఒక సహోదర భావంతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో మనం పరిశీలన చేయాలి. తోటి పెద్ద అయిన క్రీస్తు శ్రమను గూర్చి సాక్షిగా ఆయన ప్రకటన చేయుచున్నాడు. పేతురు కూడా ఒక ప్రధానటువంటి అపోస్తలుడిగా పిలబడినటువంటి పేతురు. మనం పరిశీలన చేసుకొని అటువంటి మాదిరిగా కాపరికి తగ్గ శిష్యులుగా, ఆయన మేపు గొర్రెలుగా, ఆ మాదిరిగా మనం ఎప్పుడైతే ఆ కాపరిని మనం వెంబడిస్తామో మనకి ఏది కూడా లోటు రాదు. హల్లెలూయా. సంఘములో, లేకపోతే కుటుంబంలో, లేకపోతే నీ ప్రత్యేకమైన జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుని అనుసరించి నడుచుకుంటావో, దేవుడు నీ వెనకాల ఉండి పరిశుద్ధాత్మ అనే వరముతో మనం నింపుకొని మనం జీవించినప్పుడు ఆయన ఏది కూడా లోటు రాదు. హల్లెలూయా. సంఘంలో ఏది కూడా మనకి లోటు రాదు. హల్లెలూయా. మనం చేసేది ఏమిటంటే ప్రార్థన ఒకటే. మనం ప్రార్థన చేసినప్పుడు అడిగినది ప్రతిదీ కూడా పొందుకుంటామని ఆ నమ్మకంతోటి మనం బ్రతకాలి, జీవించాలి. నేను కూడా చెప్పగలను, నేను నా సన్నిధిలో ఇలాగో నిలబడుతున్నాను అంటే మొదటిగా నా తల్లి ప్రార్థనే. నేను సారి చెప్తూ ఉంటాను. తర్వాత రెండవది మనమందరం ఈ సంఘము మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థనలే. ఎందుకనగా నా తల్లి లేదు, అమ్మ చెబుతూ ఉండేది, అమ్మ తర్వాత అక్కలాంటి వారు మీరు అందరూ చెప్పారు, కానీ వినివాడిని కాదు. కానీ ప్రార్థన చేసినప్పుడు నేను ఎటువంటి శ్రమను అనుభవించినా కానీ ధైర్యంగా నిలబడి ధైర్యంగా నేను ముందుకు సాగుతున్నాను అంటే అది దేవుడిచ్చినటువంటి సహాయమే. హల్లెలూయా. నమ్మిన మనమందరం కూడా మన సంఘములో ప్రతి ఒక్కరము కూడా ఒక ఆయుధములాగా, ఒక పేతురు ఏ విధంగా నిలబడ్డాడో, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్నలాగానే ప్రతి ఒక్కరును మనమందరము కూడా సంఘాన్ని పేతురు ఏ విధంగా కట్టాడో, 3000 తర్వాత 5000 తర్వాత సంఘములో, ఆ సంఘములో ఏర్పరచబడిన తర్వాత ఏది కూడా లోటు వచ్చినటువంటి సమయం కూడా రాలేదు. వచ్చిన సమయం వచ్చిందంటే వారు ఆస్తులు అమ్ముకుని వచ్చారు, లేదా ప్రతిదీ కూడా వారి దగ్గర ఉన్నది ప్రతిదీ కూడా ఆ నూతన సంఘములో ఏర్పడినటువంటి ప్రతిదీ కూడా వారు పట్టుకొచ్చి సంఘానికి ఇచ్చారు. హల్లెలూయా. అటువంటి సంఘాన్ని వారు కట్టారు కాబట్టి ఈరోజు వారు తలకింతలుగా చేసే శిష్యులుగా ఏర్పడ్డారు. ఆ శిష్యులు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చిన్న బిడ్డలుగా ఉన్న మనమందరము కూడా దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆయన ఏ విధంగా నడిపిస్తున్నాడో, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడో ఆ మాటల ద్వారానే నడిచి వెళ్ళాలి. మాట తప్పకూడదు. మాట దేవుని సన్నిధిలో ఆచరించి నడవాలి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినలేదో, మొదటగా మనం పరిశీలన చేసుకుంటే ఆది ఖండంలోనే మొదటి అధ్యాయంలోనే ఒక పరిశీలన చేసుకుందాం. మొదటి అధ్యాయంలోనే ఏమనున్నది? దేవుడు తన స్వరూపమందు ప్రతి ఒక్కరిని కలుగునుగా కానీ ప్రతిదీ చేశాడు, కానీ మనిషిని కలుగునుగా కానీ చేయలేదు. దేవుడు ఆయన రూపంగానే ఆయన చేతులతో నిర్మించి, ఆయన పోలికలుగా నిర్మించుకొని, ఆయన స్వరూపమందు ఆయన నరరూపుగా నిర్మించుకున్నాడు. ఆ నిర్మించుకున్నటువంటి ఆ నరుడికి ఒక సహాయము కావాలని ఒక భార్యని ఇచ్చాడు. ఒక భార్యని ఇచ్చిన తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరు కలిపి సమస్తము చేయండి,
వద్దన్న మాట, దేవుడు ఒక్కద్దు అన్న మాటను ఒక్కటి మీరరు. ఆ మీరడం వల్లే దేవుడు ప్రతిరోజు వారితో సహాయం చేస్తున్నటువంటి వాడే దూరం అయిపోయాడు. మనం పరిశీలన చేయాలి. మాట, ఒక్క మాట మనం కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, లేకపోతే ఒక నరహత్య చేయక్కర్లేదు, లేకపోతే ఒక దొంగతనము చేయక్కర్లేదు, లేకపోతే ఒక వేది కూడా మనం చేయక్కర్లేదు. ఒక్క మాట, దేవుడు చెప్పిన ఒక్క మాట ఎప్పుడైతే మీరుతామో దేవుడు చేయి వదిలేశాడు. వెళ్ళగొట్టబడ్డారు. సంఘములో ఉన్న మనము కూడా చిన్న బిడ్డలుగా, దేవుని బిడ్డల్లో ఒక తండ్రి, ఒక తల్లి ఏ విధంగా పెంచుతుందో ఆ విధంగా తండ్రి కూడా మన రెక్కల కింద కాచి కాపాడుతున్నాడు. కోడి పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలు ఏదన్నా అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు కేకలు వేస్తుంది. కేకలు వేసిన వెంటనే ఆ పిల్లలు ఏం చేస్తాయో తెలుసా? ఇలా రెక్కలు చాచిన వెంటనే పిల్లలన్నీ తల్లి కూడులోకి వచ్చేస్తాయి. అది ఆ మాదిరిగా కాపరి కేకేసిన వెంటనే కాపరికి తక్క ఆ చిన్న పిల్లలుగా మనం అందరం ఉంటే ఆ సంఘములు ఏది లోటు రాదు. హల్లెలూయా. మనము కూడా సంఘాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో, సంఘ కాపరిని ఎప్పుడైతే ప్రేమిస్తామో, మనం ఆ ప్రేమించినప్పుడే దేవుని ప్రేమించిన బిడ్డలుగా అవుతాం. అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహామును పిలుచుకుని మొదటిగా ఏమని పిలుచుకున్నాడు? లేకపోతే ముందేమన్నా ఎరిగి ఉన్నాడా? అబ్రహాము కూడా ఒక అన్యుడే అయినప్పటికీ దేవుడు పిలుచుకున్న వెంటనే లోబడ్డాడు, మాటకి లోబడ్డాడు. నా కుమారుడా, నిన్ను ఒక స్నేహితుడిగా చూస్తాను, నిన్ను ఒక మాదిరిగా నిలబెడతాను అన్నాడు. అదేవిధంగా ఆ భార్యను కూడా లోబడ్డది. భర్త ఏ విధంగా లోబడ్డాడో భార్య కూడా ఆ విధంగా లోబడ్డది. లోబడిన వెంటనే దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించబడ్డారు. ఏంటి? ఒక్క మాట. దేవుడు పిలుచుకున్నాడు. ఒక్క మాట. నీకు సమస్తాన్ని నీకు రారాజుగా చేసే పిల్లలుగా నేను నిలబడతాను, తండ్రిగా నిలబడతాను అన్నాడు. అదేవిధంగా మనము కూడా సంఘములో నిలబడి బిడ్డలుగా మనం ఎదగాలి. చిన్న బిడ్డలుగా మనం ఎదగాలి. చూసుకుందామా? అదేవిధంగా యాకోబు రాసినటువంటి పత్రిక ఒకసారి చూసుకుందామా? 4వ అధ్యాయం 7వ వచనం. నేను ఈరోజు మాట్లాడాలనుకున్నది లోబడుట అనే దాని మీదే నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. 4వ అధ్యాయము. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు. చూడండి, మనము చేయవలసింది ఏంటంటే దేవునికి లోబడాలి. దేవునితో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా అవి మీకు దూరం అవుతాయి. హల్లెలూయా. మనం ఎదిరించాలి. అపవాదిని ఎదిరించే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని దేవుని సన్నిధిలో మనమందరము కూడా చక్కగా కూర్చుని, చక్కగా ఏ విషయాలున్నా చక్కగా మాట్లాడుకొని, ప్రతిదీ కూడా పరిశీలించుకొని మాట్లాడుకునే బిడ్డలుగా ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబంగా లోటుపాట్లు మాట్లాడుకొని, ప్రతిదీ కూడా ఆలోచన చేసుకొని, సంఘములో తండ్రికి ఏ విధంగా చెప్పుకుంటామో కాపరికి ఆ విధంగా ఉన్నప్పుడు అపవాది ఏది కూడా మన మీదకి రాదు. హల్లెలూయా. నేను చెప్పగలను. మొదటిగా డేవిడ్ పౌల్ గారి గురించి నేను బాగా చెప్పగలను. ఎందుకంటే ఆయన కాపరిగా ఉన్నా కానీ సమస్తము కూడా ఏమి జరుగుతుంది, లేకపోతే ఒక రోజున ఒక వారము రాకపోతే మళ్ళీ ఒక వారము, లేకపోతే ఎందుకు రాలేదు, లేకపోతే మళ్ళీ నాడు ఎందుకు రాలేదని ఆ విధంగా పరిశీలించి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవారు. లేకపోతే బాధగా ఉందా, కష్టం ఉందా, ఎలాగో ఉన్నదని పరిశీలించి మాట్లాడుతూ ఉండేవారు ఆయన. అదేవిధంగా లేకపోతే మేము ఏదైనా వంటలు చేస్తున్నా,
లేకపోతే ఏం చేస్తున్నంత చక్కగా వచ్చి ఒక చంటి పిల్లవాళ్ళలాగా ఆయన ప్రతిదీ కూడా టేస్ట్ చేస్తూ తమ్ముడు కరెక్ట్గా ఉంది, ఇలాగ చేయాలి అలాగ చేయాలని ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన ఏమి చేసేవారు కాదు, ఒక మాటే మనకు బలపరుస్తుంది. ఎప్పుడైనా సరే నువ్వు కృంగిపోతున్నప్పుడు అన్నా నీ వెనకాల నేనున్నాను, లేదా తమ్ముడు నీ వెనకాల నేనున్నాను అన్న మాటే మనకి బలపరిచేది. మనకి ఏమీ అవసరం లేదు, నీకు ఏది తోడు రాదక్కర్లేదు, నీ కుటుంబము నీకు కూడా రాదు, ఏది కూడా నీకు కూడా రాదు, నీ కట్టుకున్న భార్య కూడా నీకు కూడా రాదు. మన దేవునితో ఉన్నప్పుడు, మన కుటుంబం అంతా దేవునితో ఉన్నప్పుడు మనమందరం ఒకే దిక్కున ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ ఏ విధంగా ఒక కుటుంబంగా ఉన్నామో రేపన్న రోజున మనం అందరము మన తండ్రిని తల్లిని అందరము కూడా ఒక దిక్కునే ఉంటామన్న నమ్మకము మన నిరీక్షణ కలిగి ఆ విధంగా మనం దేవుళ్ళు కొనసాగే బిడ్డలుగా మనం ఉండాలి. అయితే అపవాదితో మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అపవాదిని ఎదిరించాలి అంటే మనకు ఒకే ఒక ఆయుధం, అది ఏమిటంటే ప్రార్థన. ఆ ప్రార్థన బలంలోనే నేను చెప్పగలను, విజయం పొందగలుగుతాం. అయితే చెప్పేది ఏమిటంటే, చిన్న పిల్లలారా మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డలుగా, ఆరాధన చేసే బిడ్డలుగా, దేవుని సన్నిధిలో పాటలు పాడే బిడ్డలుగా ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడే నీకు అపవాది దూరం అవుతుంది. హల్లెలూయా. అదేవిధంగా పేతురు ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా యేసయ్య కూడా ఒక మాదిరిగా చేసి ఆ మాదిరి చేసినదే పేతురు కూడా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళారు. యేసయ్య ఏమి చేశారని మనం పరిశీలన చేసుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం ఒకసారి చూసుకుందామా. లూకా సువార్త 2వ అధ్యాయము అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి వచ్చి ఎవరికి లోబడి ఉన్నారంట? యేసయ్య ఆయన చెప్పింది ప్రతిదీ కూడా ఆ మాదిరి చూపించాడు. యేసయ్య ఒక కన్య గర్భగా పుట్టినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన వచ్చిన కొన్ని రోజులకే ఆ విధంగా వెదుగుతూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ తల్లిదండ్రులకు లోబడుతూ ప్రతి సంవత్సరము కూడా యెరూషలేము మందిరముకు వెళ్ళి ఆయన ప్రార్థనలు చేస్తూ ఆయన చేసినదే ఆయన చెబుతూ ఉండేవారు. ఏమని చెబుతూ ఉన్నారంటే, యెరూషలేము వెళ్ళిన తర్వాత 12 సంవత్సరములు యేసయ్య ఆయన పెరిగిన సమయంలో వారు యెరూషలేము వెళ్ళిన తర్వాత యేసయ్య ఆ మందిరంలో విడిచిపెట్టి ఆయన పెద్దలతోటి ఆ యాజకులతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారంట. ఈ లోకంలో తండ్రులు ఏమైపోయాడు, నా కుమారుడు ఏమైపోయాడని లెగుతూ ఆయన కంగారు పడుతున్న సమయంలో ఆ సమయంలో ఆయన ఎవరితో ఉన్నాడంట? ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యాజకులతో పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఉండేవాడంట. ఆ మాట్లాడుతున్న సమయంలో ఆయన తల్లిదండ్రులు వారి దగ్గరకు వచ్చి, బాబు నీ గురించి వెతుకుతున్నాము, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఆయన ఏమని సమాధానం చెప్తున్నాడంట? ఎరుగరా వారితో చెప్పి అయితే బయలుదేరి నజరేతునకు వచ్చి చూసారా? చూడండి, ఆయన ఏ పని మీద వచ్చాడో, దేవుడైనటువంటి తండ్రి దగ్గర ఏ విధంగా ఉన్నాడో, కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి వచ్చిన కూడా నరరూపుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక మాదిరిగా చూపించాడు. తల్లి తండ్రికి ఏ విధంగా లోబడి ఉండాలో ఆ మాదిరి చూపించాడు. మనం తల్లిదండ్రులకి లోబడి బిడ్డలుగా ఉన్నామా? తల్లిదండ్రులకి మనము ఆయన తల్లిదండ్రులు ఎవరైనా మనం కోపంగా మాట్లాడినప్పుడు మనము ఏ విధమైనటువంటి మనం వారికి సలహా ఇస్తున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసయ్య చెప్పింది ప్రతిదీ కూడా లోబడి ఉండండి అని చెప్పారు అంటే ఆయన లోబడి ఉన్నారు కనుక ఆ విధంగానే చూశారు. తల్లిదండ్రులకి ఆయన 30 సంవత్సరముల వరకు తల్లిదండ్రులు వెంట ఉండి తండ్రికి ప్రతి పనిలో ఆయన సహాయముగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా శిష్యులకు వచ్చినప్పటికీ ఏ విధంగా ఆయన ఏర్పరచుకున్నాడో
ఏ విధంగా లోబడి ఉండాలో శిష్యుల్లో కూడా ఆయన ఒక మాదిరిగా చూపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు పంపుచు వారిని చూచి ఆజ్ఞాపించినదేమనగా వెళ్ళకుడి, ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోను నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుతున్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. తర్వాత యేసయ్య 30 సంవత్సరములు తల్లిదండ్రులతోటే ఉండి ఆయన చేసినటువంటి 3 సంవత్సరాలు ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరి ఏంటంటే శిష్యులు ఆయన ఎన్నుకున్న తర్వాత శిష్యులు మీరు వెళ్ళి ఈలో యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు అంతటా కూడా మీరు ఒక మాదిరిగా ఉండాలి. ఏంటంటే మీరు ఏ విధమైనటువంటి ఒక సూచనగా బలముగా ఉండాలని శిష్యులకు ఒక మాదిరిగా చూపిస్తూ ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటే ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి, ఇదొక్కటే శిష్యులకు నేర్పినటువంటి పాఠం. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మనమందరము కూడా మారు మనసు పొందండి అని పేతురు గారు కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, తండ్రులారా, సహోదరులారా, పెద్దలారా ఎంత చక్కగా మాట్లాడుతూ ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని ఇదే సువార్త అని చెప్పండి, ఇదే సువార్త అని చెప్పండి అని పేతురు చెప్పాడు. అదేవిధంగా యేసయ్య చెప్పారు. యేసయ్య చెప్పేది శిష్యులు కూడా ఆ మాదిరిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే దేవుని ఎప్పటిచ్చినటువంటి మనలము అన్ని కూడా కోల్పోతాం. అదేవిధంగా చూడండి, లోకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం. దేవుడిని వెంబడించినటువంటి మనకి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు అన్నీ వస్తాయి. ఎందుకనగా మనము దేవుల్లో ఉంటున్నాం కనుక కంపల్సరిగా అపవాది శోధనలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. చూడండి, బహు జన సమూహములు వెలుచున్నప్పుడు తిరిగి ఎవరైనాను నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కా చెల్లెలను, తన ప్రాణమును చూసారా? మనము దేవుని వెంబడించేటప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. ఏది చేయనిది మనం మంచిగా తిరుగుతున్నటువంటి సమయంలో ఎవరు కూడా నిన్నెవరూ బాధ పెట్టరు, నిన్నెవరూ ఏమీ అనరు. నువ్వు తిరుగు, వెళ్ళు, ఎక్కడ చేసినా ఏమి చేసినా ఏమి అనరు. నువ్వు ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునిలో ప్రార్థనలో ఉంటావో, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిలబడతావో ప్రతి ఒక్కరిని ఒకే చూస్తారు. అమ్మా వీడు చూడమ్మా అలాగా తిరిగాడు, ఎలా తిరిగాడు, ఈ రోజున చూడమ్మా వీడు మాట్లాడు ఎలాగ మాట్లాడుతున్నాడు, ఎలాగ పాటలు పాడుతున్నాడు, ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా నిందలు వేస్తారు. అందులోకి మన ఇశ్రాయేల్ దేశంలో ఆన్లైన్ ఫోన్ కాల్లో మార్నింగ్ నుండి సాయంకాలం వరకు ఇదే భాష, ఆదిలాగా ఇదిలాగా ఆదిలాగా. కానీ నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని సన్నిధి, దేవుని వెంబడించినప్పుడు తట్టుకుని నిలబడగలిగాడే వారి ఆయనకి శిష్యులని మనం నమ్మాలి. ఆయన ఎన్నుకున్నటువంటి బాధలు వస్తాయని ఈ విధంగా చెబుతారు. మనము శిష్యులుగా ఎన్నబడ్డ మనము ఒక మాదిరిగా చెప్తున్నాను. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నూతన కమిటీ యవనస్తులకి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, ప్రతి ఒక్కరు అవమానిస్తారు. అవన్నీ మనము తట్టుకోవాలి, నిలబడాలి. ఆ నిలబడినప్పుడే నీవు పరలోక రాజ్యంలో ఒక మూల స్తంభంగా నువ్వు నిలబడి పెట్టే దేవుడు నేను నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. రెండవదిగా మనం పరిశీలన చేసుకుంటే మత్తయి సువార్త 22:37-38 ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 22:37. అవును. అందుకు ఆయన
పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును మ్హూ. ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది. మ్హూ. మొదటినై ఉన్న ఆజ్ఞ. ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఓకే, ఈ రెండు ఆజ్ఞలు ఈ రెండో ఆజ్ఞను ధర్మశాస్త్రమంతటికిని మ్హూ. ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చూడండి, యేసుని వెంబడించిన మనమందరం కూడా ఎలాగ ఉండాలంటే మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనము ఎప్పుడైతే దేవుని వెంబడించి దేవుని ఆరాధిస్తామో, దేవుని సన్నిధిలో ఎప్పుడు నడుచుకుంటామో అప్పుడే దేవుడు నిన్ను కాల్చి కాపాడి భద్రపరిచి నీకు సమస్తము కూడా ఏది లోటు లేకుండా దేవుడు నిన్ను వెంబడిస్తాడు, ఆదరిస్తాడని మనం పరిశీలన చేసుకోవాలని యేసయ్య ఈ మాదిరిగా చూపిస్తున్నాడు. అయితే రెండవదిగా అపోస్తలుల తర్వాత ఎవరు ఎన్నుకున్నారు, నూతన సంఘంలో ఎవరు నిలబడ్డారు, ఆ సంఘంలో ఒక మాదిరిగా నిలబడిన తర్వాత ఎవరు యొక్క మాదిరిగా నిలబడ్డారని మనం పరిశీలన చేసుకుంటే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు. చూసారా, అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ నూతన సంఘములో అంచులంచులుగా ఎదుగుతున్న సమయంలో, ఆ సమయంలో కొంతమందిని ఎవరిని ఎన్నుకున్నారని మనము 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే కొంతమంది జ్ఞానంతో నిండిన వారు, కొంతమంది తెలివితో నిండిన వారు, కొంతమంది ఆ విధంగా ప్రతి విషయంలో మాట్లాడే వ్యక్తుల్లో కొంతమందిని 7గురిని ఎన్నుకొని వారికి ప్రార్థన చేసి వారిని నిలబెట్టారు ఆ నూతన సంఘములు. అందులో ఒకరు స్టిఫెను, అదేవిధంగా ఇలాగా కొంతమందిని 7గురిని ఎన్నుకొని ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే అంచెలంచెలుగా ఎదిగే సంఘం ఎంతవరకు వచ్చిందంటే మనము కూడా ఆ విధంగా ఈ యొక్క తెలివిగా జ్ఞానముగా ఏ విధంగా ఉన్నారో నిలబడినటువంటి సహోదరులు కమిటీ వారు కూడా, నూతన కమిటీ వారు కూడా తెలివితో జ్ఞానముతో దేవుని అనుసరించినప్పుడు అన్ని విషయాల్లో మనం ఎదిగే బిడ్డలుగా ఉంటామని నేను చెప్పగలుగుతున్నాను. రెండవదిగా మనం పరిశీలించుకుంటే ఎబిసికి రాసిన పత్రిక 5:20 దేవునిలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందో మరొక విషయం నేను చెప్తాను. 5 పేరట దేవునికి ఎల్లప్పుడూ చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకరు లోబడి ఉన్నది. యవనస్తులారా, సహోదరులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసు సంఘములో ఉన్నటువంటి వారికి రాస్తున్నాడు, పెద్దరికి లోబడి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న వారందరికీ కూడా ఒకరిని పట్ల లోబడి ఉండే బిడ్డలుగా మనం ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసు సంఘానికి రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా అదే అధ్యాయంలో 22 నుంచి 27 వరకు ఒకసారి చదువుకుందామా. మీరు తెలుసుకున్నటకు ఓదార్చుటకు పంపితిని, తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానము కూడిన ప్రేమయు కలుగునుగాక. కలుగునుగాక. అదేవిధంగా 5వ అధ్యాయం 22. స్త్రీలారా, ప్రభువునకు వలె లోబడి ఉండి. ఈరోజు నేను చాలా సంతరించాను అక్కడికి వచ్చి. తమ్ముడు కిరణ్ మరి ఈరోజు యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీకి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ బేతేల్ సంఘం తరపున తమ్ముడికి మరి ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. నేను చాలా సంతోషించాను, ఎందుకంటే నేను ఎన్నుకున్నది కరెక్ట్గా తమ్ముడు ఈరోజు మ్యారేజ్ డే, కానీ చక్కగా వచ్చింది ఈ వాక్యం. ఎందుకనగా మనము పురుషునికి భార్యకి ఏ విధంగా లోబడి ఉండాలో భార్య కూడా పురుషునికి లోబడి ఉండాలి. సంఘంలో ప్రతి
ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడి ఉండాలి. మనకందరికీ కూడా శిరస్సు ఎవరంట? క్రీస్తు. భార్య భర్తకి, భర్త భార్యకి ఎటువంటి లోబడి ఉంటామో మనమందరం కలిపి దేవునికి లోబడి ఉండాలి. ఆ విధంగా అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా వివరిస్తున్నాడు, చేస్తున్నాడు. మరి నేను ఇంకొక 5 నిమిషాలు మాట్లాడి దేవుని సేవకులకు నేను ఇస్తాను. అదేవిధంగా మనం 1 పేతురు 2వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమే లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన లోబడి ఉండుడి. సంఘములో ఉన్న మనం అందరం కూడా ఏ విధంగా ఎవరికి లోబడి ఉండాలి, పెద్దలకేంటి, రాజులకేంటి, ప్రతి ఒక్కరికి కూడా లోబడి ఉండాలని అన్ని కూడా మనం చదువుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా 18వ వచనం కూడా ఒకసారి చూడండి. పనివారులారా మంచివారును కాక ముస్కులైన యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండడి. చదువు. ఎవరైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన కలిగి సహించిన ఎడల. చూడండి, మన పరివారం గురించి చెప్పాడు, ఇక్కడ పెద్దల గురించి చెప్పాడు, రాజుల గారి గురించి చెప్పాడు. ప్రతి ఒక్కరిని గురించి కూడా ప్రతిదీ కూడా మనం లోబడి మనం లోబడినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించి పరలోక రాజ్యంలో ఆయన మాదిరిగా మనం నిలబెట్టుకుంటాడని మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా యాకోబు పత్రిక 3:13 3వ అధ్యాయము గలవాడే కనపరచవలెను. అయితే మీ హృదయములలో మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అసహ్యింపబడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడద్దు. ఈ జ్ఞానము కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. చూడండి, మనము జ్ఞానవంతులము లేకపోతే ప్రతిదీ కూడా నాకు తెలుసు అనేది మాత్రం ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనమందరం కూడా తగ్గించుకొని చిన్న పిల్లల వలె అదే రాస్తున్నాడు కదా 1 పేతురు 5:5 అధ్యాయంలో మరొకసారి చదువుదామమ్మా. చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, మనం ఎప్పుడైతే తగ్గించుకొని అన్ని విషయాల్లో ఒక మాదిరి ఉంటామో అట్టి కృప, అట్టి ధన్యత సంఘములో ఉన్న మనం అందరం కూడా మరి దేవుడికి లోబడితే మనం దేవుని సంఘంలో ప్రతిదీ కూడా ఆయన సంఘంలో కాకుండా కుటుంబంలో కాకుండా అన్ని విషయాల్లో కట్టబడే విధంగా మనం ఎదుగుతామని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.